హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీ ఊహలే నా ఊపిరి 8వ భాగాన్ని వినేద్దాం. సంజు ప్రేమ గెలవాలని ఆశ అంటూ తనని హక్ చేసుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన హాసినిని ఎవరు ప్రేమ గెలవాలి అని అంటున్నారు అని అడుగుతుంది. సంజు హాసినిని చూసి తడబడుతూ, అది ఏం లేదు అక్క, ఎవరినో ప్రేమించిందట, తన ప్రేమ గెలవాలని అనుకుంటున్నాం అని ఆశ వైపు చూసి చెప్పొద్దని సైగ చేస్తుంది. ఆశ హా అని అంటుంది. హాషని వాళ్ళను అనుమానంగా చూస్తూ ఉంటే ఇంతలో ఫోన్ వచ్చి పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. అదేంటి సంజు, హాసినికి ఎందుకు అబద్ధం చెప్పావు అని అడుగుతుంది ఆశ. అంటే అక్క, తనకి ఇలాంటివి నచ్చవు. పైగా ఏదైనా జరిగి నేను నా ప్రేమను దక్కించుకోలేకపోతే నాకన్నా తానే ఎక్కువ బాధపడుతుంది. అందుకే ఒకేసారి గుడ్ న్యూస్ చెబుదామని అనుకున్నాను అని అంటుంది సంజు. అదే నిజమే, కానీ సంజు ఒక్కోసారి మీ ఫ్రెండ్షిప్ని చూస్తే ఒక్కోసారి నాకు జలసిగా అనిపిస్తుంది. ఒకరి కోసం ఒకరు ఏదైనా చేస్తారు. నేను మీకు ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది ఆశ. నాకు కూడా ఒక మంచి అక్క దొరికింది కదా, హ్యాపీగా ఉంది అని అంటుంది సంజు. వీళ్ళు మాట్లాడుకుంటుంటేనే హాసిని వచ్చి వెళ్దామా అని అడుగుతుంది. అక్క, నువ్వు ఒక్కదానివే వచ్చావా అని అడుగుతుంది సంజు. లేదు సంజు, బావ కూడా వచ్చాడు, దగ్గరలో ఏదో పని ఉంటే వెళ్ళాడు అని అంటుంది ఆశ. సంజు సరే అని ఆశకి చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. సంజు మెట్లు దిగుతూ హాసిని చేతిలోని పళ్ళెం తీసుకుంటూ ఈ కుంకుమ ప్లేట్ ఏంటి హాసిని అని అంటుంది. ఇది ఆ చెట్టు కింద ఉన్న అమ్మవారి కుంకుమ, అమ్మ తీసుకుని రమ్మంది అని అంటుంది హాసిని. హో సరే అంటూ ఫోన్ చూసుకుంటూ ప్లేట్ పట్టుకొని నడుస్తుంది సంజు. ఏ సంజు, జాగ్రత్తగా రా, ఫోన్ చూస్తూ వస్తే పడతావు అన్నమాట పూర్తి కాకముందే సంజు ముందు వస్తున్న అతనికి డాష్ ఇచ్చి పడబోతుంది. ఇంతలో అతను సంజుని పడకుండా పట్టుకొని ఉంటాడు. సంజు భయంతో ప్లేట్ని పైకి ఎగరేస్తుంది. దాంతో ఆ కుంకుమ అంతా వీళ్ళిద్దరి మీద పడుతుంది. సంజు ముఖం మొత్తం కుంకుమ అంటుకుని ఉంటుంది. సంజు కళ్ళు తెరిచి చూసి షాక్ అవుతుంది. ఎదురుగా సమీర్ ఉంటాడు. అతని ఊపిరి తనను తాకేంత దగ్గరగా ఉన్నాడు. సంజు వెంటనే తేరుకుని సరిగ్గా నించుంటుంది. సమీర్ తన తలపై పడిన కుంకుమ దులుపుకుంటుంటే సంజు సారీ అని హాసినిని తీసుకుని వేగంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హే సంజు ఆగు, ఆ ముఖం చూడు, అంతా కుంకుమ పులుముకున్నట్టు ఉంది, ముందు కడుక్కుండ్రా అని అంటుంది హాసిని. సరే అని కడుక్కోవడానికి పక్కకు వెళ్తుంది సంజు వాష్ చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆవిడ ఏంటమ్మా ఏమైంది అని అడుగుతుంది. సంజు విషయం చెబుతుంది. ఆవిడ నవ్వుతూ, నీకు ఆ అమ్మవారి ఆశీర్వాదం ఉంది తల్లి, అందుకే మీ మీద ఆ అమ్మవారి కుంకుమ పడింది, అంటే నువ్వు కోరినది నెరవేరుతుంది అని అంటుంది. సంజు నిజంగా అలా జరగాలని మనసులోనే కోరుకుంటూ ముఖం తుడుచుకొని హాసిని దగ్గరికి వస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు. సమీర్ కుంకుమ దులుపుకుంటూ ఆశ దగ్గరికి వస్తాడు. ఆశ నవ్వుతూ, ఏంటి బావా ఈ పని అని అడుగుతుంది. సమీర్ జరిగింది చెబుతాడు. ఆశ సరే అని దేవుని దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తారు. ఆకాష్ అనుకున్నట్లు సంజుని తన ట్రాప్లో పడేలా చేశాడు. నెక్స్ట్ సమీర్ని నెమ్మదిగా తప్పించాలని చూస్తున్నాడు. ఎప్పటిలా సండే సంజు ఇంటికి వెళ్తాడు. సంజు కాఫీ పెట్టడం నేర్చుకుంది. ఆకాష్కి సంజు సమీర్ కోసం నేర్చుకుంది అని తెలిసి కోపంగా ఉన్నా బయటకు మాత్రం సంజుకి సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటాడు. సంజు కాఫీ తేవడానికి వెళ్తుంటే ఆకాష్ కావాలని సంజు నా కోసం టీ తేగలవా అని అడుగుతాడు. సంజు ముందు ఆలోచించి కాఫీ ఎలానో వచ్చు, టీ మనకు ఒక లెక్క, ఇది ట్రై చేద్దాం అనుకుని సరే అని కిచెన్లోకి వెళ్తుంది. కొంతసేపటికి సంజు అందరికీ కాఫీ, ఆకాష్కి టీ తీసుకొని వస్తుంది. ఆకాష్ సంజు తన కోసం పెట్టిందని ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాడు. కాఫీ తాగి అందరూ సంజుని మెచ్చుకుంటారు. ఆకాష్ కూడా టీ తాగుతాడు. అంతే, ఆకాష్ మింగలేక కక్కలేక ఫేస్ అదోలా పెట్టుకుని ఉంటాడు. సంజు నార్మల్గా అందరినీ చూస్తూ ఉంటుంది. ఆకాష్ వైపు చూసి, ఏంటి ఆకాష్ అలా ఫేస్ పెట్టావు, టీ బాగోలేదా అని అడుగుతుంది. ఆకాష్ కావాలనే చెప్పాడు, ఎందుకంటే సంజు తన కోసం ఏదైనా అడ్జస్ట్ అవుతాడు అని ఫీల్ అవ్వాలని. ఆకాష్ టీ అంతా గడగడ తాగేసి కప్పు కింద పెట్టి సూపర్గా పెట్టావు అని అంటాడు. హాసిని కూడా అప్పుడే వస్తుంది. సంజు హాసినిని టీ ఇస్తుంది. హాసిని ఒక సిప్పు తాగి షింక్లో ఊసేస్తుంది. ఏయ్ హాసిని, టీ బాగాలేదా అని అడుగుతుంది సంజు. నోరు మండిపోతుంటే ఉఫ్ అని ఊదుకుంటూ, అసలు అందులో ఏం వేసావే అని అడుగుతుంది హాసిని. ఒక్క నిమిషం నువ్వు ఆగు అని ఆకాష్, ఆ టీ అంత దారుణంగా ఉంటే సూపర్గా ఉందని ఎందుకన్నావు అని అడుగుతుంది సంజు. అది నువ్వు ఫీల్ అవుతావని అంటాడు ఆకాష్. అలా అని తాగుతావా, నీకు బుద్ధుందా, చూడు నువ్వు చెప్పకపోవడం వల్ల నా హాసిని నోరు మండిపోతుంది, ఎప్పుడూ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి అని హాసినిని తీసుకుని వెళ్తుంది సంజు. ఆకాష్ వాసుని చూసి, వాసు వాష్రూమ్కి ఎక్కడ అని అడుగుతాడు.
వాసు చూపిస్తాడు. ఆకాష్ అందులోకి వెళ్ళి పావుగంట అయినా బయటకు రాడు. అసలు అందులో ఏం కలిపావు సంజు, అంత ఘాటుగా ఉంది అని అడుగుతుంది. మరేమో నాకు టీ పెట్టడం రాదు కదా, యూట్యూబ్లో చూసా, అందులో చాలా రకాలు ఉన్నాయి. అల్లం టీ, యాలకుల టీ, మసాలా టీ, అందుకే అన్నీ మిక్స్ చేసి కొత్తగా టీ రెడీ చేశా అనుకున్నాం. టీ స్ట్రాంగ్గా ఉండడం కోసం మసాలా ఎక్కువ వేసా, ఘాటుగా ఉంటే బాగుంటుందని. ఒక 4 అల్లం ముక్కలు, టీ పొడి, చక్కెర వేసా. మసాలా వేశాం కదా అని కొంచెం ఉప్పు వేశాను అంతే అని అంటుంది. హాసిని కళ్ళు తేలేసి చూస్తూ, మొత్తానికి మా మీద ఎక్స్పెరిమెంట్ చేసావన్నమాట. అది తాగిన వాడు బెడ్ ఎక్కడం గ్యారెంటీ అని అంటుంది. ఓ అలాగైతే ఇప్పుడు ఆకాష్ పరిస్థితి? అదో గతే, చూద్దాం పదా అని అంటుంది హాసిని. ఇద్దరు వెళ్ళేసరికి ఆకాష్ సోఫాలో వాలిపోయి ఉంటాడు. ఏమైందన్నయ్య అని అడుగుతుంది సంజు. ఏం అర్థం కావటం లేదు. సంజు ఆ టీ తాగినప్పటి నుంచి ఇప్పటికి 10 సార్లు లోపలికి బయటికి తిరుగుతూనే ఉన్నాడు. నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తానని ఆకాష్ని తీసుకుని వెళ్తున్నాడు. సంజు సైలెంట్గా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఈ ఆకాష్ గారు ఎందుకు సంజు అలా చేసినా సైలెంట్గా ఉన్నారు? బాగోలేదని తెలిసి కూడా ఎలా తాగేశాడు? సంజు సంతోషం కోసమా అని అనుకుంటూ ఉంటుంది హాసిని. నెక్స్ట్ 2 డేస్ ఆకాష్ కాలేజీకి రాడు. సంజు పెద్దగా పట్టించుకోదు. తర్వాత ఆకాష్ కాలేజీకి వస్తాడు. సంజుకి అనుమానం వచ్చేలా ఆకాష్ సమీర్ మీద చెడ్డగా చెప్పాలి. కొంతమంది సంజు ఫ్రెండ్స్కి చెప్పాడు. సంజు వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. ఎందుకంటే తనకి తెలుసు సమీర్ గురించి. వాసు ఒక్కసారి మంచిగా చెప్పాడంటే అది 100% రైట్ అయి ఉంటుందని. ఆకాష్ సంజుకి నచ్చని విషయాలు తెలుసుకుని ఒకరోజు ఈవినింగ్ సంజుని తన బర్త్డే అని పార్టీ జరిగే చోటికి రమ్మని సమీర్ కూడా వస్తాడు అని అంటాడు. ఒకరోజు సంజు వాళ్ళ కాలేజీలో 1 డే బయట ఊరికి తీసుకుని వెళ్తారు. సంజు అక్కడ కొంతమంది పచ్చబొట్టు పొడిపించుకోవడం చూసి హాసినికి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తన చేతిపై సమీర్ అని పచ్చబొట్టు పొడిపించుకుని దాన్ని అపురూపంగా చూస్తూ ఉంటుంది. పచ్చబొట్టు ఎవరికి కనిపించకుండా కవర్ చేసుకుంటుంది. సంజు నెక్స్ట్ కాలేజీకి ఒక 2 డేస్ రాదు. తర్వాత కాలేజీకి వస్తుంది. ఏమైంది సంజు, 2 డేస్ కాలేజీకి రాలేదే? వాసుని అడిగితే ఫీవర్ అన్నాడు, తగ్గిందా అని అడుగుతాడు ఆకాష్. తగ్గింది అని అంటుంది సంజు. అంత సడన్గా ఫీవర్ ఎలా వచ్చింది అని అడుగుతాడు ఆకాష్. సంతోషంగా తన చేతిని చూపిస్తూ దీనివల్ల అని అంటుంది సంజు. ఆకాష్ సంజు చేతిపై సమీర్ పేరు చూసి కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కానీ అది సంజుకి తెలియనివ్వకుండా ఎందుకు వేసుకున్నావు అని అంటాడు. ఎందుకంటే అదే ఇంకా నీ లవ్ గురించి తనకు చెప్పలేదు, మరి ఇప్పుడే ఇవన్నీ ఎందుకు అని అంటాడు ఆకాష్. పర్లేదు, ఎలాగో తర్వాత నా లవ్ చెబుతాను కదా అని అంటుంది సంజు. కానీ తను నిన్ను వద్దు అంటే? సంజు కొంతసేపు ఆలోచించి నన్ను అర్థం చేసుకుంటారని నమ్మకం ఉంది. ఒకవేళ నువ్వు అన్నట్లుగా జరిగిన సమీర్ని తప్ప నేను ఎవరిని నా లైఫ్లోకి రానివ్వలేను, కనుకే ఇలా చేశాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నేను నిన్ను ఎంత డైవర్ట్ చేద్దామని చూసినా నీకు ఇంకా వాడి మీద ప్రేమ పెంచుకుంటూనే నా పనిని ఇంకా కష్టం చేస్తున్నావు. ఏం చేసినా నేను త్వరగా చేయాలి అని అంటాడు ఆకాష్. సంజు సరే అని హాసినిని తీసుకుని వెళ్తుంది. అక్కడికి వెళ్ళి జరిగేది చూస్తూ షాక్ అవుతుంది. సంజు హాసిని కలిసి ఆకాష్ పార్టీ ఇచ్చే ప్లేస్కి వెళ్తారు. సంజు హాసిని లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతుంది చూసి అలానే చూస్తూ ఉండిపోతుంది. తనకు తెలియకుండానే కళ్ళల్లో నుంచి నీళ్లు తన చెంపపై నుంచి జారి నేలను తాకుతున్నాయి. హాసిని కూడా సంజు ఆగిపోవడం చూసి సంజు చూస్తున్న వైపు చూస్తుంది. అక్కడ సమీర్ ఫుల్గా తాగి తూలుతూ ఉంటాడు. ఆకాష్ సమీర్ని పట్టుకుని సరిగ్గా నించోబెడుతుంటే సమీర్ ఆకాష్ని తోసేస్తూ అక్కడ ఉన్న కూల్ మందు బాటిల్ తీసుకుని తాగుతూ ఉంటాడు. అసలు ఏం జరిగింది అంటే ఆకాష్ సంజు ముందు సమీర్ని బ్యాట్ చేయడానికి ఒక ప్లాన్ చేస్తాడు. వాసు ఎలాగో ఊర్లో లేడు కనుక సమీర్కి ఏదో చెప్పి పార్టీ జరిగే ప్లేస్కి తీసుకుని వస్తాడు. సమీర్ని అక్కడే కూర్చోమని తను ఇప్పుడే వస్తానని చెప్పి పక్కకు వెళ్ళి కూల్ డ్రింక్ మందు కలుపుతాడు. సమీర్ అది కూల్ డ్రింకే అనుకుని తాగేస్తాడు. తర్వాత అలాగే 2-3 తాగేస్తాడు. అక్కడి నుంచి సమీర్కి తను ఏం చేస్తున్నాడో తెలియక మందు తాగుతూ ఉంటాడు. అదే సంజు చూస్తుంది. సంజుకి బాధ ఒకవైపు, మరోవైపు పట్టరాని కోపం వస్తూ ఉంటుంది. కోపంగా చేతిని పక్కనే ఉన్న టేబుల్స్ కేసి కొడుతుంది. సంజు చేతికి దెబ్బ తగిలి రక్తం వస్తూ ఉంటుంది. హాసిని అది చూసి కంగారుగా సంజు చేయి పట్టుకొని చూస్తుంది. సంజు చేతిపై సమీర్ పేరు చూసి షాక్ అయి సంజుని చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది హాసినికి సంజు సమీర్ని ప్రేమిస్తుందని. ఆకాష్ సంజు వాళ్ళని గమనించి కూడా ఏమీ ఎరగనట్టు అయ్యో సమీర్ ఏంట్రా ఇది, ఇంక చాలు వదులు అని సమీర్ చేతులని బాటిల్ని విసిరేస్తాడు. సమీర్ కోపంగా చూస్తూ ఆకాష్ని పక్కకు తోసేసి హే పోరా, నాకు అదే కావాలి అని మళ్ళీ ఇంకో బాటిల్ ఓపెన్ చేయబోతాడు. వెంటనే మళ్ళీ సమీర్ దగ్గరికి వస్తాడు. సంజు కోపంగా వెళ్ళి సమీర్ చేతులని బాటిల్ లాక్కుని పక్కకు విసిరేస్తుంది.
సమీర్ సంజుని కొట్టబోయి సంజు కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా ఉండడం చూసి సైలెంట్ అయిపోతాడు. సంజు కోపంగా ఆకాష్ని చూసి గట్టిగా చెంపపై లాగి ఒకటి పీకుతుంది. దెబ్బకి అటు సమీర్ ఇటు ఆకాష్ ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. హాసిని అయితే నోరెళ్ళబెట్టి చూస్తుంది. హే సంజు, తాగింది సమీర్ అయితే తన్ని కొట్టకుండా ఆకాష్ని కొట్టావేంటే అని అడుగుతుంది. అంతా చేసింది తినే కాబట్టి అని అంటుంది సంజు. హాసిని అర్థం కాక సంజుని ఆకాష్ని మార్చి మార్చి చూస్తుంది. ఆకాష్ మనసులో అమ్మో ఏంటి ఇలా కొట్టింది, కొంపదీసి ఇదంతా నేనే చేశానని దీనికి తెలిసిపోయిందా అనుకుని భయంగా సంజు వైపు చూస్తూ ఉంటాడు. నువ్వేమంటున్నావు, నాకు ఒక ముక్క కూడా అర్థం కావడం లేదు అని అంటుంది హాసిని. సమీర్కి డ్రింక్ చేసే అలవాటు లేదు, బట్ చేశాడంటే కారణం ఈ ఆకాష్ చూసుకోకపోవడమే కదా అని అంటుంది సంజు. అంటే దీని గురించి ఏం తెలీదా అని రిలీఫ్గా ఫీల్ అయ్యి, అంటే సంజు కూల్ డ్రింక్ అనుకుని తాగేశాడు, నేను ఇప్పుడే చూశాను అని అంటాడు ఆకాష్. అసలు ఈ పార్టీలో మందు ఎందుకు ఏర్పాటు చేశావు అని అంటుంది సంజు. అది నేను అరేంజ్ చేయలేదు, ఫ్రెండ్లో ఎవరో తెచ్చినట్టున్నారు అని అంటాడు ఆకాష్. సమీర్ మళ్ళీ కూల్ డ్రింక్ కోసం అటు వెళ్తుంటే సంజు ఆపుతూ ఆకాష్ ముందు సమీర్ని ఇంటికి తీసుకుని వెళ్ళు అని అంటుంది. ఆకాష్ సరే అని తన ప్లాన్ ఫెయిల్ అయిందని బాధగా సమీర్ని లేపి బయటికి తీసుకుని వెళ్తుంటే సమీర్ ఆకాష్ని తోసేస్తూ నేను రాను, నాకంతా ఏదోలా మత్తుగా ఉంది అని అంటాడు. సంజు వాళ్ళ దగ్గరకు వచ్చి తనకు అలవాటు లేదు కదా అందుకే అలా అవుతున్నాడేమో, నేను కూడా హెల్ప్ చేస్తా ఉండు అని సమీర్ని ఇంకో వైపు నుంచి పట్టుకుని వెళ్దామా అని అడుగుతుంది. సంజు సమీర్కి అంత దగ్గరగా ఉంటే ఆకాష్ ఒళ్ళు మండిపోతూ ఉంటుంది. సంజు ఆకాష్ సమీర్ని తీసుకుని బయటికి వస్తారు. ఆ వెనకే హాసిని కూడా వస్తుంది. ఆకాష్ నువ్వు బైక్ తీసుకునిరా, నేను సమీర్ని పట్టుకుంటాను అని అంటుంది సంజు. ఆకాష్ సరే అని రుసరుసలాడుతూ బైక్ దగ్గరికి వెళ్తాడు. సమీర్ని సంజు సరిగ్గా పట్టుకోలేక అవస్థలు పడుతూ ఉంటే హాసిని వాళ్ళను నవ్వుతూ చూస్తూ ఉంటుంది. సమీర్ సంజుని పరీక్షగా చూస్తూ నువ్వు రౌడీవి కదూ, అన్నీ బాగా గుర్తుపడతాడు, కానీ కూల్ డ్రింక్కి తేడా తెలియక తాగావు కనుక ఊరుకున్నాను, లేకపోయింటేనా ఈ పాటికి నాకొచ్చే కోపానికి ముఖం పచ్చడి చేసేదాన్ని అని అనుకుంటూ కొంచెం సేపు కుదురుగా ఉండవా అని అంటూ ఉంటుంది. సమీర్ నిద్ర వస్తూ ఉంటే అలాగే సంజుని హక్ చేసుకుని భుజంపై వాలిపోయాడు. సంజు ఒక్కసారిగా షాక్ అవుతుంది. సమీర్ శ్వాస తన మెడను వెచ్చగా తాకుతూ ఉంటే సంజు తేరుకుని సమీర్ని తోస్తున్నా తన బలం చాలడం లేదు. సంజు హాసినిని చూసి హేయ్ ఇక్కడ ఏమైనా కామెడీ షో జరుగుతుందా, నవ్వుతూ చూస్తున్నా, వచ్చి హెల్ప్ చేయి అని అంటుంది. చాలు, నాకు ఇన్ని రోజులు అసలు విషయం చెప్పకుండా ఇప్పుడు హెల్ప్ అడుగుతున్నావా, పో నేను చెయ్య అని అంటుంది హాసిని. అలకలు కోపాలు చూపించే టైం నా ఇది, ప్లీజ్ హాసిని కొంచెం హెల్ప్ చెయ్యు, నేను ఏం కావాలని చేయలేదు, ఇంకా తినకే నా విషయం చెప్పలేదు, మరి నీకెలా చెప్తాను, ముందే వచ్చి హెల్ప్ చేయవే అని అడుగుతుంది. హాసిని సరే అని సమీర్ని లాగుతుంది. ఈలోపు ఆకాష్ కూడా వచ్చి వాళ్ళను కోపంగా చూస్తూ సంజు నుంచి సమీర్ని దూరంగా లాగి బైక్పై కూర్చోబెడతాడు. హాసిని సంజు కూడా వెనకాలే వచ్చి సమీర్ని గమనిస్తూ ఉంటారు. నలుగురు ఇంటికి వస్తారు. ఆకాష్ ఇంకా నువ్వు వెళ్ళు సంజు, నేను చూసుకుంటానులే అని అంటాడు. నేను కూడా నీకు హెల్ప్ చేస్తా అని ఆకాష్ సాయంతో సమీర్ని బెడ్పై పడుకోబెడుతుంది. సమీర్కి మందు ఎక్కువ అవ్వడంతో వామిటింగ్స్ చేసుకుంటాడు. సంజు కంగారుగా సమీర్ని చూస్తూ ఉంటుంది. కొంతసేపటికి సమీర్ పడుకొని పోతాడు. సంజు అక్కడంతా క్లీన్ చేసి ఆకాష్ది సమీర్ డ్రెస్ మార్పించి సమీర్ అలానే చూస్తూ పక్కనే చైర్లో కూర్చుని ఉంటుంది. ఆకాష్ సంజుని చూసి ఇంకా మీకు లేట్ అవుతుంది సంజు, మీరు ఇంటికి వెళ్ళండి అని అంటాడు. సంజు అలాగే అని హాసినిని తీసుకుని ఇంటికి వస్తుంది. సంజు ఫ్రెష్ అయి వస్తుంది. ఇప్పుడు చెప్పు సంజు, నువ్వు ఎప్పటి నుంచి సమీర్ని ప్రేమిస్తున్నావు అని అడుగుతుంది. నీకు ఎలా పరిచయం అయ్యాడు? ఫస్ట్ నుంచి అంతా చెబుతుంది సంజు. కానీ ఆకాష్ తనకి ప్రపోజ్ చేసింది, తను కొట్టింది తప్ప ఇంత జరుగుతున్నా నాకు ఒక్కసారి కూడా చెప్పాలనిపించలేదా అని అంటుంది హాసిని. అంటే హాసిని నీకు ఇవన్నీ నచ్చవు కదా, పైగా ముందు తనకి చెప్పి తర్వాత నీకు చెబుదాం అనుకున్నాను అని అంటుంది సంజు. సరేలే కానీ మరి నీ లవ్ ఎప్పుడు చెప్దామని అడుగుతుంది హాసిని. ట్రై చేస్తున్నా, త్వరలోనే చెబుతా, కానీ చాలా టెన్షన్గా ఉంటుంది అని అంటుంది. సంజు దేనికి అని అడుగుతుంది హాసిని. చెబితే యాక్సెప్ట్ చేస్తాడా అని. లేదు సంజు, సమీర్ ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకుంటాడు, ఎందుకంటే నీ ప్రేమలో ఎలాంటి స్వార్థం లేదు కనుక. నువ్వు ఈరోజు తనపై చూపించిన కేర్, తన కోసం పడిన బాధ చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది అని అంటుంది. వెంటనే ఏదో గుర్తుకొచ్చి ఫాస్ట్గా కబోర్డ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చి సంజు చేతిని తీసుకుని దెబ్బను క్లీన్ చేసి కట్టుకడుతుంది. తర్వాత హాసిని సంజుకి అన్నం తినిపిస్తుంది. ఇద్దరు నిద్రపోతారు. మార్నింగ్ సమీర్ నిద్రలేచి తలంతా భారంగా ఉంటుంటే లేవలేక అలానే మంచంపై కూర్చుని ఉంటాడు. ఆకాష్ సమీర్ని చూసి రాత్రి జరిగింది గుర్తుండేమో అని చూస్తూ ఉంటాడు.
సమీర్ ఆకాష్ని చూసి ఏంట్రా చూస్తున్నావు, అయినా నిన్న మనం ఎక్కడికో వెళ్ళాం కదా, మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వచ్చాం అని అడుగుతాడు. అయితే సమీర్కి ఏం గుర్తులేదన్నమాట. అనుకొని నేనే తీసుకుని వచ్చాను సమీర్, కూల్ డ్రింక్లో ఏదో కలిసింది, తర్వాత నువ్వు పడుకున్నావు, నేను ఇంటికి తీసుకుని వచ్చా అని అంటాడు ఆకాష్. సరేలే నేను ఫ్రెష్ అయ్యి వస్తా అని వాష్రూమ్కి వెళ్తాడు సమీర్. ఈలోపు ఆకాష్కి సంజు కాల్ చేస్తుంది. చెప్పు సంజు అని అంటాడు ఆకాష్. సమీర్ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది సంజు. ఆకాష్ విసుగ్గా బానే ఉన్నాడు అని అంటాడు. సరే, హెడేక్ ఏమైనా వస్తే టాబ్లెట్ ఇవ్వు, బాయ్ అని కాల్ కట్ చేస్తుంది సంజు. ఆకాష్ ఫోన్ విసిరేసి ఎన్ని చేసినా అవి వాడిని సంజుకి దగ్గర చేస్తున్నాయో కానీ దూరం మాత్రం అవ్వటం లేదు. ఇంకా ఇలా కాదు, ఈసారి సంజు వైపు నుంచి రావాలి అనుకుని బయటికి వెళ్ళిపోతాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందని స్టెప్స్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.